చంచల్గూడ జైలు ప్రిజనర్స్ కాంప్లెక్స్ నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై హోంమంత్రి నాయని నరసింహారెడ్డి మండిపడ్డారు. కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన నాయని అవినీతి ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఎలాంటి ప్రశ్నలేస్తే కేసులు పెడతామని హోంమంత్రి హెచ్చరించారు. ఇగో మీరు గాలి వార్తలు మాట్లాడొద్దయా. పత్రికలతోటి మాకు ఇదే పరిశాని. ఊకనే ఊహగానాలు వదిలిపెట్టేస్తారు. ఏమన్నా ఉందా ఆధారం? లేదా ఎవడన్నాడు ఆరోపణ? చెప్పు. నువ్వే చేస్తున్నావు ఆరోపణ. ఏమో అర్థం లేని ఆరోపణలు చెప్తే రైటింగ్లు ఇవ్వు, తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం. ఉట్టిగా మాట్లాడొద్దు. అది జనరల్గా, ఎందుకంటే ఊత పదం జర్నలిస్టులకు. అట్లా మంచిది కాదండి. ఒక మంచి కార్యక్రమం చేస్తే దీనికి కూడా పుల్లలు పెట్టేది ఏందండి? ఇది మంచి పద్ధతి కాదు. అనవసరంగా నీకు వచ్చింది ఏం చూపి, ఒకటి చూపి. మరి ఊకే మాట్లాడితే ఎట్లా? ఆధారం లేదు, మాట్లాడొద్దు. మాట్లాడితే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆధారం లేని చేయొద్దు. అలవాటు అయిపోయింది ప్రెస్ వాళ్ళకు. ఏదంటే అది మాట్లాడొచ్చు, మాకు ఆ స్వేచ్ఛ ఉందని. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.